దగ్గర కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి సుమారు 2:45 సమయంలో ఓ కారు మితిమీరిన వేగంతో ప్రజాభవన్ ఎదుట ఉన్న బారికేడ్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో బారికేడ్లు పూర్తిగా ధ్వంసం కాగా కారు ముందు భాగం కూడా దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు పరారయ్యాడు. మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని పరీక్షించిన పోలీసులు మద్యం మత్తులో లేడని తేల్చారు. కారులో మరో 3 యువతులు కూడా ప్రయాణించినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదుతో పంజగుట్ట పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేశారు. బేగంపేట ప్రజాభవన్ దగ్గర కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి సుమారు 2:45 సమయంలో ఓ కారు మితిమీరిన వేగంతో ప్రజాభవన్ ఎదుట ఉన్న బారికేడ్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో బారికేడ్లు పూర్తిగా ధ్వంసం కాగా కారు ముందు భాగం దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు పరారయ్యాడు. మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని పరీక్షించిన పోలీసులు మద్యం మత్తులో లేడని తేల్చారు. కారులో మరో 3 యువతులు కూడా ప్రయాణించినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదుతో పంజగుట్ట పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, చెప్పండి, ఒక యువకుడు బారికేడ్లను గుద్ది వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆ పరారైన యువకుడిని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారా? థ్యాంక్ యూ జ్యోతి. అర్ధరాత్రి 2:30 సమయంలో ప్రజాభవన్ వద్ద ఒక కారు అయితే బీభత్సం సృష్టించింది. కారులో ఏదైతే కారులో 3 యువతులు అలానే 2 యువకులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. కారు నడిపే సమయంలో ఎవరైతే కారు నడుపుతున్నారో అతను డ్రంక్ చేసినట్టు పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో అతను కారు నుంచి పారిపోయాడు. వేరే పర్సన్ అరెస్ట్ చేసి తనని పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ పంపిస్తే ఆ పర్సన్ డ్రంక్ చేయలేదని చెప్పి పోలీసులు అయితే నిర్ధారించుకున్నారు. ఏదైతే కారు నడిపిన వ్యక్తి ఉన్నాడో అతను పారిపోయినట్లు పోలీసులు అయితే సమాచారం అయితే అందించడం జరిగింది. ప్రస్తుతం అర్ధరాత్రి జరగడం వల్ల ఇక్కడ ఎటువంటి ప్రజలకు కానీ ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు కాబట్టి అందరూ ఊపిరైతే పీల్చుకున్నారు జ్యోతి. అయితే ఒక యువకుడిని వారు పట్టుకున్నారు కాబట్టి అతని నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఉండొచ్చు కదా, పరారీలో ఉన్న యువకుడి గురించి. అతను ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ సంబంధించిన వివరాలు ఏమన్నా వెల్లడించారా? ప్రస్తుతానికి అయితే ఎవరైతే కారు నడిపారో ఆ వ్యక్తి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కొడుకుగా అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పరారీలో ఉన్నారు. అది గురించి పూర్తి వివరాలు సేకరించే పనులు అయితే పంజగుట్ట పోలీసులు అయితే ఉన్నారు. ఏదైతే రాత్రి ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదుతో పంజగుట్ట పోలీసులు అయితే ఫిర్యాదు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ వ్యక్తి కోసం అయితే గాలిస్తున్నారు. ప్రస్తుతం అతను అయితే నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ ఎమ్మెల్యే కొడుకుగా అయితే పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ నాగార్జున.